అందరికీ నమస్తే అండి. వెల్కమ్ పుష్ప మ్యాజిక్ కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు, ఎంతో టేస్టీగా మెత్తగా 10 రోజులైనా పాడవదు. అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఉప్మా రవ్వను తీసుకోవాలి. 2 బౌల్స్, నేను 2 బౌల్స్ తీసుకున్నాను. ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు ఉప్మా రవ్వ కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది ఉప్మా రవ్వ, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఉప్మా రవ్వ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత రుచికరంగా ఉంటవి లడ్లు, రవ్వ లడ్లు. ఇప్పుడు 1 బౌల్ ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. 2 బౌల్స్ ఉప్మా రవ్వకి 1 బౌల్ ఎండు కొబ్బరి పౌడర్ని, అలాగే వేరే ప్యాన్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి. ఎండు ద్రాక్షను తీసుకోవాలి. ఎండు ద్రాక్ష వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వని బౌల్లో వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పంచదార పౌడర్ని వేసుకోవాలి. 2 బౌల్స్ ఉప్మా రవ్వకి 1 బౌల్ పంచదార పౌడర్. కొంతమంది అలాగే పంచదార కూడా వేసుకుంటారు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే పడింది. ఇప్పుడు కొంచెంగా కొంచెం వేడిగా ఉన్న పాలు తీసుకొని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒక్కసారి పోసుకోకూడదండి పాలు, అలా పోసుకుంటే లడ్డు రాదు. కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి. ఇప్పుడు లడ్డులాగా ఒత్తుకోవాలి. మనకు కావాల్సిన సైజులో లడ్డు చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో చేసుకున్నాను లడ్డు. తప్పకుండా చేయండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.